యేసుక్రీస్తు యొక్క శక్తి సన్నది మనం అనుభవించుకొని జయంతో సాతాన్ తంత్రాలను తొక్కుకొని ప్రియులారా మనం ముందుకొళ్ళాలి. పాపాన్ని జయించుకొని లోకార్చన జయించుకొని అన్నదినం మీరు ముందుకొళ్ళాలని ప్రియులారా ప్రభువు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట, మిమ్మల్ని అనాథలుగా విడువెను. ఇది మనం నమ్మాలి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నమ్మాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అనాథలుగా యేసుక్రీస్తు రక్తములో ఆధారపడుతున్న, యేసు నామములో ఆధారపడుతున్న, యేసు వాక్యములో ఆధారపడుతున్న, పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న మనల్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలేదు. అంటే దానికి అర్థం ఎల్లప్పుడూ దేవుడు మనకు తండ్రిగా మనను చూస్తాడనమాట. తండ్రిగా మనం అవసరాలు చూస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల పిల్లలు అవసరాలు చూస్తారు కదా, అలాగే తండ్రిగా దేవుడు కూడా మన అవసరాలు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అన్ని ఏరియా దేవుడు చూస్తాడు. కాబట్టి మిమ్మల్ని అనాథలుగా విడువెను. కాబట్టి